ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ మీద పడి ఎందుకు ఊగిపోతున్నారు? జస్ట్ ఆస్కింగ్. వీళ్ళిద్దరికి గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందంటే తిరుపతి లడ్డు విషయం మీద స్టార్ట్ అయింది. తిరుపతి లడ్డు మీద ప్రకాష్ రాజ్ గారు ట్విట్టర్లో ట్వీట్ అయితే వేశారు పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేస్తూ. సో దానికి పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యారు. ఆ ట్వీట్ ఏదని ఒక వీడియో చేశాను, మీరైతే చూడండి. #జస్ట్ ఆస్కింగ్ అనే వర్డ్తో ఆయన ట్విట్టర్లో చెలరేగిపోతున్నారు పవన్ కళ్యాణ్ గారి మీద. రీసెంట్గా ఉదయనిధి స్టాలిన్ గారు కూడా సనాతన ధర్మం మీద అయితే ఆయన అయితే కామెంట్స్ అయితే వేశారు. పవన్ కళ్యాణ్ దానికి కూడా రియాక్ట్ అయ్యారు. అండ్ ప్రకాష్ రాజ్ గారు కూడా ఆయన సపోర్ట్ చేస్తూ, అంటే ఉదయనిధి స్టాలిన్ సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని అయితే ద్వేషిస్తున్నారు. మరి ఉదయనిధి స్టాలిన్ గారు అమౌంట్ ఏమైనా ఇచ్చారేమో అలా మాట్లాడమని. జస్ట్ ఆస్కింగ్. ట్విట్టర్లో వదలట్లేదు, అలాగే ఇంటర్వ్యూలలో కూడా వదలట్లేదు ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారిని. సో రీసెంట్గా తమిళ్ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారు ఫుట్బాల్ లాంటోడని చెప్పాడు. ఆయనతో ఎవరైనా ఆడుకోవచ్చు అంట. అంటే ఇక్కడ చంద్రబాబుని ట్యాగ్ చేస్తూ అనిపించింది. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ వాడుకున్నట్టు ఆయనైతే మెసేజ్ అయితే ఇచ్చినట్టు అనిపిస్తుంది. இந்த ஃபுட்பால் மேட்ச் இருக்குல்ல, நம்ம ஃபுட்பால் பார்க்க போனோம். ஒன்றா ஆடியன்ஸாக பார்க்கணும், இல்லை இந்த கட்சியில் இந்த குரூப்பில் ஆடணும், இந்த குரூப்பில் ஆடணும், இல்லை அம்பையராக இருக்கணும், இல்லை கோல் கீப்பராக இருக்கணும். நீயே ஃபுட்பால் ஆகிட்டா இந்த ஆள் ஃபுட்பால். இது யார் வேணாலும் உதவிச்சு எந்த கோலுக்கு வேணாலும் போகிறோம். வெக்கம் சூடு சொரணை கூட யாரை வேணாலும் வைக்கலாம். பார்த்தா தெரியுதுல்ல. நான் பர்சனல் லைஃபுக்கு போகல. ஒரு நாள் எனக்கு ஜாதியில் நீ பெரியாரை எப்படி ஏற்றுக்கிட்ட 5 வருஷத்துக்கு முன்னாடி? பெரியார் எங்க? பிஜேபி எங்க? செகோவாரா எங்க? பிஜேபி எங்க? கத்தர் எங்க? பிஜேபி எங்க? அந்த சிந்தனைக்கும் இந்த சிந்தனைக்கும் எப்படி இப்படி ரிவர்ஸில் வரான்? அப்போது ஒரு ஆப்பர்ச்சுனிஸ்ட், அவ்வளோதானே. அவருடைய மொழியிலே சொல்கிறது சனாதனவாத సంస్కృతిలో பேசுவாங்கல்ல. పవన్ కళ్యాణ్ గారు ఫుట్బాల్ లాంటి వాడని, ఆయన్ని ఎవరైనా ఆడుకోవచ్చని, అలాగే సనాతన ధర్మం హిందూ మతం ప్రమాదంలో లేదంట, ఓన్లీ బీజేపీ మాత్రమే ప్రమాదంలో ఉందంట. మరి ఏం ప్రమాదం ఉందో జస్ట్ ఆస్కింగ్. ఆయన సినిమాలో వివిధ పాత్రల్లో అయితే పోషిస్తారు కానీ రాజకీయాలు అలా కాదని ఆయన అయితే తమిళ ఇంటర్వ్యూలో రీసెంట్గా ఈ మాటలు అయితే చెప్పాడు. సో ఈ యుద్ధం మరి ఎప్పటిదాకా ఉందో, మరి ఎప్పటితో ఆగుతుందో చూద్దాం. మరి ఏదేమైనా ప్రకాష్ రాజ్ గారు పెయిడ్ ఆర్టిస్ట్లా కనబడుతున్నారు. ఆయన చెప్పేవన్నీ ఏదోలా అనిపిస్తున్నాయి. సనాతన ధర్మం గురించి ఆయనకేం తెలుసో మరి, అండ్ హిందూ మతం గురించి ఆయనకేం తెలుసో మరి. ఈ పవన్ కళ్యాణ్ గారి మీద ఒకటే విరుచుపడుతున్నారు. సో నేనైతే సపోర్ట్ అయితే చేయను. ఏదేమైనా ప్రకాష్ రాజ్ గారు సైలెంట్గా ఉంటే బెటర్ అనిపిస్తుంది. జస్ట్ ఆస్కింగ్. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి.